మా కుటుంబానికి సంబంధించింది. ఆ పర్సనల్ మ్యాటర్ ఇటీవలే చాలామంది ప్రెస్లో మాట్లాడుతున్నారు, మీడియా చూపిస్తున్నారు. ఐ వాంటెడ్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్. This relates to town survey number 569. ఇప్పుడు ఒక ప్రభుత్వము ఒక పార్టీకి ఇచ్చారు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దట్ పాలసీ. నా పాలసీతో సంబంధం లేని విషయం. వాట్ పార్టీస్ డూ ఆర్ లెఫ్ట్ టు పార్టీస్. కానీ ప్రభుత్వాలు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ద లాస్ ఆఫ్ ద ల్యాండ్. సో ఆ డీటెయిల్స్ ఒకసారి డేట్ వైజ్గా సాఫ్ట్ కాపీ ఉంది, హార్డ్ కాపీ ఉంది, మీకు అందరికీ అందిస్తామని నేను అనుకుంటా ఉన్నా. ఎందైతే మిస్లీడ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెరీ షార్ట్ టైమ్ అగేన్స్ట్ ద లా ఆల్సో కన్సర్న్ సెక్షన్స్ చాలా డ్రై డీటెయిల్స్ ఉంటాయి కనుక కన్సర్న్ సెక్షన్స్ కన్సర్న్ ఇవి కూడా మీకు అందిస్తున్నాను. బికాస్ ఈవెన్ ద సుప్రీం కోర్ట్ హెస్ గివెన్ సర్టన్ ఆర్డర్స్. సో వాట్ హ్యాస్ హ్యాపెండ్, మీరు తొందరపాటు ఎవరు పడ్డారు, ఇంకా స్నేల్ పేస్ పై ఎవరు నడుస్తున్నారో ఇవన్నీ మీకు మీరే ఆ డేట్ వైజ్గా, నేను ఎవరిపైన ఆరోపణలు చేయటం లేదు, ఏదో నా అదృష్టం అది. నా పైన ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు గతంలో కూడా మాకు ఇలాగే అయింది. ఆర్డర్ ఇవ్వడం, ఇంప్లిమెంట్ చేయడం, జియో తీసుకురావడానికి చాలా సమయం పట్టడం, ఈ లోపల చాలా సమస్యలు సృష్టించడం, అలాగే అవుతా వచ్చింది ఇది. సో గవర్నమెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. కలెక్టర్స్కి రీజనబుల్ టైము వారు తీసుకుని నిర్ణయాలకి రావాలి. మాకు ఒక సంవత్సరం చిల్లర అయింది వారికి కాగితం పెట్టి, 4 నెలలు దాటేసింది వారికి రిమైండర్ ఇచ్చి. సో అది మీరు చూస్తే విత్ రైట్ ఫ్రమ్ అగేన్స్ట్ ద లా ఎంత టైం పట్టిందో అది ఆ ఫ్రేమ్వర్క్ అధికారం లేనివారు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ద పీపుల్ దిస్ థింగ్. అధికారం లేనివాడు కలెక్టర్ ఆర్డర్ రావాలి అకార్డింగ్ టు ద యాక్ట్స్. తహసీల్దార్ ఆర్డర్లు ఇవ్వడము. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. చట్టాల్ని చుట్టాలుగా చేసి పని చేస్తున్న వాళ్ళు వారు ఏదో చెప్తా ఉన్నారు. వి డోంట్ సే చట్టాల్ని చుట్టాలుగా చేయకూడదు, చేయాలని మేము అంటంలా. కానీ ఇన్ఫ్లుయెన్స్ని వారు ఎలాగ వాడారో ఆ డేట్స్ వల్ల మీకు తెలుస్తాయి. మేము టోటలీ నాన్ ఇన్ఫ్లుయెన్స్ ఫెలోస్ అని చెత్తబుట్లో ఉన్న మనుషులు అనుకుంటే పొరపాటు. మీరు ఒక నిర్ణయంకి వస్తే, మీ నిర్ణయం మాకు నచ్చలేదనుకో, వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్. మీరు ఇలాగా నిర్ణయానికి రాకుండా ఒకటి చాలా స్పీడ్గా ఓవర్ స్పీడ్గా చేసి ఇంకొకటి స్నేల్ పేస్ కూడా వెళ్ళడం, ఇది మంచి పద్ధతి కాదు. మాలాంటి మనుషులు ఇంకా లా, ఆర్డర్, కాన్స్టిట్యూషన్ ఇవన్నిటిపై నమ్మకం ఉన్న వాళ్ళని మేమందరూ దయచేసి మా నమ్మకాన్ని మా ఓపికని కూడా పరీక్ష పెట్టడం మంచిది కాదు అని నా భావం.
So I wanted to give you all those details. I'd be grateful if you set the record straight. Yeah. సార్ వైసీపీ హయాంలో మిమ్మల్ని మాన్సా చైర్మన్ గా తొలగించారు, కొన్ని కేసులు కూడా బనాయించారు సార్. అయినప్పటికీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి కొనసాగుతుంది. మీరు ఏడాది అయింది, మీరు ప్రివెంట్ చేసి అవి పట్టించుకోవట్లేదంటే ఏం జరుగుతుంది? చూడు, what it is, those who are supposed to do the law, implement the law, what is reasonable time for వాళ్ళు చెప్పండి, వారిని అడగండి. వాట్ ఈస్ రీజనబుల్ టైం? ఇప్పుడు ఫంక్షనరీస్, మీరందరూ గవర్నమెంట్ ఫంక్షనరీస్ వారు. సో గవర్నమెంట్ ఫంక్షనరీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫంక్షన్. సో ప్లీజ్ ఫంక్షన్ అంటున్నాం మేము, అంతే. ఇప్పుడు నా పైన చాలా కేసులు ఉన్నాయి, నా పైన కేసులు చాలా మటుకి ఐ థింక్ 3 cases or 4 cases కోర్ట్స్ స్క్వాష్ చేసింది. సో ఐ డోంట్ నో హౌ మెనీ కేసెస్ ఆర్ పెండింగ్, మళ్ళీ నేను రివ్యూ చేయాలి నా పైన ఇంకా ఏమేం పెట్టారని. సో దట్స్ బిసైడ్స్ ద పాయింట్. ద పాయింట్ ఈస్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫంక్షన్, ప్లీజ్ ఫంక్షన్. అంతే నేను అనేది, అంతకన్నా ఏం లేదు. ప్లీజ్ ఫంక్షన్, డూ యువర్ డ్యూటీస్. Whatever has to happen as per law will happen. సార్ 2022 ముందు అశోక్ గజపతిరాజు గారి పేరు నా స్థలం ఉందని ఒక రికార్డ్స్ చూపించడం జరిగింది. ఆ తర్వాత 2022 తర్వాత మార్పు గవర్నమెంట్ స్థలంగా ఉందని ఆ వైసీపీ అధ్యక్షుడు. There's a law governing it. ఇప్పుడు నా విషయం అర్థమైన మట్టికి అబాండన్డ్ ప్రాపర్టీ అని రాశారు. హౌ డి దే అరైవ్ ఎట్ దట్ కన్క్లూజన్? ఇప్పుడు మా కుటుంబ సభ్యులు, నేనైతే ఇక్కడ దిస్ రెసిడెన్స్ ఇట్సెల్ఫ్ 50 సంవత్సరాలు దాటేసింది ఈ రెసిడెన్స్లో. మాకు ఇదే ఒక ప్రాబ్లం గతంలో కూడా వచ్చింది. అయితే ఇష్యూ ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్. మీకు తెలియదంటారా? అన్నోన్ ఫ్యామిలీస్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదు. Whatever you have to do, you give a notice as per law. అదే అంటున్నాను, చట్టాల్ని చుట్టాలుగా చేయడం నో. దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే బాధగా ఉంది. యు కైండ్లీ ఇంప్లిమెంట్ ద లా ఆఫ్ ద ల్యాండ్. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, నథింగ్ మోర్, నథింగ్ లెస్. ఆ డీటెయిల్స్ అంటే డేట్ వైజ్గా కూడా ఇచ్చాం. నేను డైవర్ట్ చేయరాదని నా భావన. మాకు స్థలం కావాలి అనేది మేము ప్రపోజల్ పెట్టుకున్నాము. ప్రభుత్వం మాకు ఈ స్థలాన్ని కేటాయించింది. నేను దాని గురించి నేను అంటం లేదు. You see, you are diverting the issue. I don't know why. అసలు ప్రైవేట్ స్థలము ప్రభుత్వ స్థలం ఎలాగైంది? కౌన్సిల్ ఎలా తీర్మానం చేసా కౌన్సిల్ని అడుగు, నాకు అర్థం లేదా? పోన్లే, మీరు తప్పయిందనుకో, యాక్ట్ కింద ఉన్నాయి, ఆ రెలవెంట్ లాస్ కూడా దాంట్లో మెన్షన్ చేశాం. ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ వద్దు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ పాలసీ. మీరు ఆ టైంలో హౌ డిడ్ యూ అరైవ్ ఎట్ దోస్ కన్క్లూషన్స్? నాకు అది విచిత్రంగా ఉంది. ఇప్పుడు వైలేషన్స్ ఆఫ్ లా అంటారా? నా గేట్కి కూడా తాడు వేశారు. అదంతా అనవసరమైన విషయాలు, డైవర్ట్ అయిన విషయాలు ఇవి. అన్నిటికీ అంటూ వచ్చారు. పబ్లిక్ ఫంక్షన్స్, కుటుంబం చేసిన వీటికి
మీకు అక్కడ కోటకు వెళ్తే మోతిమాల్ కనిపిస్తుంది, ఇక్కడ వెళ్తే మీకు అమ్మవారి గుడికి వెళ్తే మీకు అది కూడా ఇవన్నీ ఎప్పుడో అవ్వాల్సింది. 2-3 monthsలో ఇవన్నీ, లేకపోతే 2 years దాని పాలసీ అంతా ఫైనలైజ్ అయ్యి ఇదంతా అయ్యి కట్టడాలు అవ్వాల. సో అన్నిటికీ ఇంత స్లో ప్రాసెసెస్ ఉన్నప్పుడు జరుగుతున్నప్పుడు, సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. Purely Nothing. private side, sir. If you disagree, please disagree. ఒత్తిడి కూడా నేను పెట్టటంలా, కానీ దిస్ ఇస్ రిడిక్యులస్. Sir, it's pure private side అంటానికి మీరు ఎట్లా రికార్డ్స్ ఉన్నాయి, Sir, ఎట్లా సార్? దే ఆర్ రికార్డ్స్. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాం. Sir, you tell some words, sir. Why should I? If you don't agree it's this thing, according to law, take action. నిద్రపోవడం కాదు నేను అనేది. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ క్వశ్చనింగ్ సమ్ పొలిటికల్ పార్టీ. ఐఎమ్ నథింగ్ టు దాట్. మా పాయింట్ ఏంటంటే సింపుల్ పాయింట్, ప్రైవేట్ స్థలము పబ్లిక్ స్థలంగా అవ్వడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. హౌ డిడ్ యూ అరైవ్ దట్ దిస్ ఇస్ అబాండెడ్ ప్రాపర్టీ, ఓనర్స్ ఆర్ అన్ట్రేసబుల్, ఏదో ఉంటాయి కదా. ప్లీజ్ టెల్ us, enlighten us. బాబు వర్షన్ కాదు అది, పోన్లే మీ వర్షన్ చెప్పు. మౌనం కాదు కదా. ఐఎమ్ నాట్ సెయింగ్ మీ వర్షన్ చెప్పు. మీ వర్షన్ చెప్తే మాకు రెమెడీస్ ఉంటాయి. నాకు డిస్మిస్ కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్ అయ్యే ముందర పొలిటికల్ పార్టీస్ రాజీనామా చేశాను, కానీ కుటుంబం నుంచి కూడా రాజీనామా చేయబట్టింది. ఇది ఏంటి కథ నాకు అర్థం కాదు. Is it possible? What are we talking? Where are we going? On merits, you take a decision. Baba, a dates చూడు, ఎంత గ్యాప్ ఇది, ఎంత గ్యాప్ అది, ఏం ఎగ్జామిన్ చేస్తున్నారో నాకు తెలియదు. నేను ధ్వంసాల్లో వెళ్ళటంలే. మనం ఇక్కడ సోలార్ కూడా ధ్వంసమే. గతంలో చెప్పాలంటే ఎవరికి నష్టం? నేను కలెక్టర్ గారు కూడా అన్నా, అయ్యా, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ మున్సిపల్ ప్రాపర్టీ? దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు లుక్ అట్. సూర్యుడు అన్యాయం చేస్తారని నేను అనుకోవటంలా. ప్రతిరోజు ఉదయిస్తారు, ప్రతిరోజు అస్తమించుతారు. మీరు ఎందుకు ఇలాగా తయారైపోతున్నారో నాకు అర్థం కాదు. ప్లీజ్ ఇంప్లిమెంట్ ద లా ఆఫ్ ద ల్యాండ్, అంతే నేను అనేది. మీకు నచ్చలేదా నేను చెప్పింది? త్రో డామ్ పేపర్ ఆన్ మై ఫేస్. నాకు రెమెడీస్ ఉంటే వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను. నా ఇష్టం అది. చూడు, ఏంటంటే గతంలో కూడా ఇలాగే అయింది. నా పైన ఒక కేసు లాంగ్ బిఫోర్ జగన్ బికేమ్ చీఫ్ మినిస్టర్. మేము ఏదో పెట్టి ఎమ్మెల్యేగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం పెడుతున్న ధరలపై. నా పైన క్రిమినల్ కేసు వేశారు. 3 సంవత్సరాలు కోర్టులో తిరిగాను. ఏంటి, ఐఎమ్ నాట్ బాదర్డ్. ఆ పైడితల అమ్మవారు కాపాడారు, లేకపోతే నన్ను కూడా వేసేసేవారు. నాకు తెలుసు అదంతా. నేను దాని గురించి నేను పట్టించుకోను. డూ వాట్ యూ థింక్ ఇస్ రైట్. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్.
అందుకోసం నేను ఏమన్నానంటే గివ్ ద డీటెయిల్స్, డేట్ వారీగా ఇచ్చేస్తే కొన్ని ఆ డేట్ తప్పల్లా అంటారా చెప్పండి, డైవర్ట్ చేయకండి. దిస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. మీకు నచ్చింది చేయండి. Who am I to dictate you do this, you do that? సార్ ఇందులో ఎవరి లాభం ఉందంటారు? బాబు చట్టాల్ని చుట్టాలుగా చేశారు ఒకప్పుడు, అది జరగకూడదు. చట్టాల్ని చుట్టాలుగా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చాలా చోట్ల జరిగాయి. దాని గురించి అపశృతులు అన్ని చోట్ల వచ్చాయి. మీకేం నేను వేరేగా చెప్పక్కర్లేదు. టేక్ వాట్ ఎవర్ లెజిస్లేషన్ యూ వాంట్. నేను గవర్నమెంట్స్ గురించి మాట్లాడను. ఐ వాజ్ అన్ ఫార్మర్ ఎక్సైజ్ మినిస్టర్. ఈఎన్ఏ లేదా యాక్ట్లో ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్? మీ చట్టాన్ని మార్చారా? లేదు. మీరు ఏం చేస్తారు? విషంని అమ్మేశారు, చాలా మందిని పైన పంపించేసేసారు, చాలా మంది హాస్పిటల్స్ పంపించారు. ఆ సిట్టు గిట్టు ఏదో అవుతుంది. ఇప్పుడు ఆ దాని కథ ఏంటో అది చూస్తుంది. నేనెందుకు మధ్యలో? చట్టాన్ని చుట్టాలుగా చేస్తే ఇలాగే ఉంటాయి. దయచేసి చట్టాల్ని చుట్టాలుగా చేయకండి. చట్టాల్ని గౌరవించండి, రాజ్యాంగాన్ని గౌరవించండి. రాజ్యాంగం చట్టాలు గౌరవించినప్పుడు మన స్వతంత్రానికి మనం అందరం అర్థం ఇచ్చిన వాళ్ళు. ఇప్పుడు చట్టం నచ్చలేదు అనుకో మార్చండి, ఎవరు కాదంటారు? ఉల్లంఘించక్కర్లేదు కదా, బేరాలు ఆడక్కర్లేదు కదా. These are ridiculous things. That's what I'm trying to say. Nothing more, nothing less. I'm not questioning any government policy. I'm questioning what should have happened according to the law of the land. That's all. Limited point. మీకు ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, డైవర్ట్ దయచేసి చేయకండి. పేపర్ గివ్ యూ ఆల్ ద డేట్స్ ఆర్ దేర్. అది కొంచెం క్రోనోలాజికల్ ఆర్డర్లో పెట్టమన్నాను, సో దట్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని. కన్ఫ్యూజన్ వస్తే మీరు ఇంకా కన్ఫ్యూజన్ని పెంచిన వాళ్ళు అవుతారు, తగ్గించిన వాళ్ళు అవ్వరు. మా ఉద్దేశం ఏంటంటే కన్ఫ్యూజన్ తగ్గాలి. ఏదైతే స్థలం తీసుకున్నారో ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ అధికారం ఉంది కదా, మేము అన్ని రూల్ ప్రకారం చేసాం, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చేసాం, ఒకవేళ వాళ్ళ అధికారం రూలు అధికారం రూల్ పాటిస్తే కదా రూలు లెక్కస్ దాంట్లో వెళ్ళక్కర్లేదు. నేను వెళ్ళక్కర్లేదు. రూలు పాటించినప్పుడు ఏమని పెట్టారు అక్కడ? అబాండన్డ్ ప్రాపర్టీ అని, అంతే కదా. ఎలాగా కన్క్లూజన్ ఎలాగ వచ్చారు అబాండన్డ్ ప్రాపర్టీ అని? ఇప్పుడు నీ ఇంట్లో దూరాలంటే అబాండన్డ్ అంటే, నేను ఏదైనా లేకపోతే నీ స్థలంలో వెళ్ళాలంటే అబాండన్డ్ అని ఎలాగా? హౌ డి యూ అరైవ్ ఎట్ దట్? అదే కదా అంటున్నాం. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దట్ గవర్నమెంట్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రిమైస్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. చాలా రాంగ్ ప్రిమైసెస్ వెళ్ళాయి ఇంత ముందర చట్టాలని చాలా చోట్ల. ఇది ఒకటే కాదు, ఎగ్జాంపుల్స్ బోల్డ్ అంత థీసెస్ రాయవచ్చు. అది ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దాట్. మాకు అప్పుడు ఇక్కడ మా అడ్రస్ తెలియదట. పర్సన్ అట్లీస్ట్ ఇంకోరు ఇల్లు మార్చారనుకో, తీసి ఓకే తెలియదు అనుకోవడానికి. ఇన్ని నోటీసెస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తా ఉన్నారు.
How do you arrive at those type of conclusion? ఎవరు అరైవ్ అవ్వాలి? కలెక్టర్ గారా, తహసీల్దార్ గారా? సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నేను అదే చెప్తున్నాను, చట్టాల్ని చుట్టాలు చేయడం నేను ప్రశ్నించటం లేదు, దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. ఇప్పుడైనా చట్టాల్ని అమలు చేయండి. జరగవలసింది జరుగుతుంది. దట్స్ ఆల్ ఐఎమ్ సేయింగ్. మీరు ఆ డేట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది గ్యాప్స్ ఎంత ఉన్నాయి ఏంటనేది, ఏ స్పీడ్లో ఎవరు ఏం చేశారని మీకే అర్థమవుతుంది, నేను చెప్పక్కర్లేదు. సో ప్లీజ్ డూ దాట్. కొంచెం రికార్డ్ స్ట్రైటన్ అవుట్ అవ్వాలి. ఐఎమ్ నాట్ కమింగ్ అగేన్స్ట్ గవర్నమెంట్ హ్యాస్ సో మెనీ యాక్ట్స్, మాకు తెలుసు. బట్ bypassing legislation and doing things is incorrect అని నా అభిప్రాయం. There is a corrective mechanism. Please listen. మీకే అర్థమవుతుంది, లాని ఉల్లంఘించడానికి ఎన్ని నెలలు పట్టింది, లాని ఇంకా అమలు చేయడానికి. ఇస్ దట్ రీజనబుల్? దట్స్ ఆల్. ఆలోచించండి. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఎందైతే ఇది కొంచెం డైవర్ట్ చేయడానికి ట్రయల్స్ జరుగుతున్నట్లు నాకు అనిపించింది. సో ఐ వాంటెడ్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్.